Let's start the video. గ్రిడ్ డ్రాయింగ్ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉందో లేదో చూద్దాం. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసి గ్రిడ్ డ్రాయింగ్ యాప్ అని సెర్చ్ చేస్తే మనకి యాప్ కనిపించదు, కానీ వేరే యాప్స్ చాలా కనిపిస్తాయి, కానీ మనకి కావాల్సిన యాప్ ఉండదు. సో ఇప్పుడు ఎలా మరి అని అనుకుంటే, ఒరిజినల్ యాప్ కాకుండా డూప్లికేట్ యాప్ క్రోమ్లో అవైలబుల్గా ఉంది అండ్ అది ఏపీకే ఫార్మాట్లో ఉంటుంది. సో దానికోసం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి గ్రిడ్ డ్రాయింగ్ యాప్ అని సెర్చ్ చేయాలి. అలా చేశాక ఫస్ట్ కనిపించే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఫ్రీ డౌన్లోడ్ అని కనిపిస్తుంది, ట్యాప్ చేయండి. సో కొంచెం లోడ్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అలో నోటిఫికేషన్ అని వస్తుంది, కానీ దాన్ని అలో చేయొద్దు, బ్లాక్ చేయండి, ఎందుకంటే వెబ్సైట్ నుంచి ఏదో ఒక నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ డౌన్లోడ్ ఎనీవే అని ట్యాప్ చేయండి. మనకి ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. ఇలా డౌన్లోడ్ అయినాక మీకైతే ఇన్స్టాల్ అని వస్తుంది, నాకైతే అప్డేట్ అని వచ్చింది, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ యాప్ ఉంది కాబట్టి. నెక్స్ట్ యాప్ని ఓపెన్ చేస్తే నాకైతే పిక్ కనిపిస్తుంది కదా, అలా మీకైతే ఫస్ట్ ఫైల్ ఆప్షన్ అని ఆర్ పిక్ సెలెక్షన్ అని కనిపిస్తుంది. సో నెక్స్ట్ కార్నర్లో ఫైల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేస్తే మీకు ఇలా ఓరియంటేషన్ అండ్ పేపర్ సైజ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. పేపర్ సైజ్లో మనకి ఏ పేపర్ అయితే తీసుకుంటున్నామో ఆ సైజెస్ని కనిపిస్తాయి, లైక్ A3, A4 అలా. సో నేనైతే ఏ పేపర్ అయినా కానీ కస్టమ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటా, ఎందుకంటే దీంట్లో మనకి పిక్ ఎంత ఫ్రేమ్లో కావాలి అని సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. A4 అయితే బోర్డర్ 1.5 సెంటీమీటర్స్ అలా తీసుకుంటా. అలా ఇప్పుడు A4కి నేను విడ్త్ 18 సెంటీమీటర్స్ అండ్ హైట్ వచ్చేసి 26 సెంటీమీటర్స్ తీసుకుంటా. మనకి ఇక్కడ మిల్లీమీటర్స్లో తీసుకుంటుంది. సో 18 సెంటీమీటర్ ఈక్వల్ టు 180 మిల్లీమీటర్ అండ్ 26 సెంటీమీటర్ ఈక్వల్ టు 260 మిల్లీమీటర్స్ ఇలా తీసుకుంటాం. సో నేను ఇలా సైజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఫైల్స్ వస్తాయి, అంటే మీ గ్యాలరీలోకి వెళ్తుంది. మీకు ఏ గ్యాలరీ అయితే ఆ గ్యాలరీ సెలెక్ట్ చేసుకొని ఒక పిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇలా కనిపిస్తుంది కదా గ్రిడ్. నేను తీసుకున్న గ్రిడ్ సైజ్ వచ్చేసి 1 సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్. కార్నర్లో 3 బార్స్ని ఓపెన్ చేస్తే దాంట్లో సైజెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేస్తే 1 సెల్ అని కనిపిస్తుంది కదా, దాంట్లో మనకి కావాల్సిన సెల్ సైజ్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను 10 and 20 అని మార్చాను కదా, అంటే 2 సెంటీమీటర్స్ వచ్చినట్టు, కానీ నేను మళ్ళీ 10 అనే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నాకు 1 సెంటీమీటర్ కావాలి. మనకి ఇక్కడ గ్రిడ్ కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు, అంటే గ్రిడ్ కలర్ ఆప్షన్ ట్యాప్ చేసి మీకు ఇష్టమైన కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లిస్ట్ ఇమేజ్ ఆప్షన్లో మనం తీసుకున్న పిక్స్ కనిపిస్తాయి. మనకి పైన కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, దాంట్లో లైన్ అనేది టిక్ చేస్తే మనకి లైన్స్ కనిపిస్తాయి. అలాగే లేబుల్ అనే ఆప్షన్ టైప్ చేస్తే మనకి నెంబర్స్ కనిపిస్తాయి. నెంబర్స్ వల్ల మనకి ఎక్కడ ఏ లైన్ ఉందనేది చూసుకొని గీసుకోవచ్చు. సో మిగతా ఆప్షన్స్ అంతగా యూజ్ చేయం, కొంతమంది డయాగ్నల్ యూజ్ చేస్తారు. సో మీకు నచ్చినట్టు మీరు ఆప్షన్స్ పెట్టుకొని గీసుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ ఇమేజ్ కావాలి అంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ట్యాప్ చేస్తే ఫుల్ ఇమేజ్ వస్తుంది. Thanks for watching.